టిప్పర్ డ్రైవర్ ఏజ్ ఎంత ఉండొచ్చు? ఏజ్ అరౌండ్ 30-35 మధ్యలో ఉంటాడు. ఆకాష్ కాంబ్లే. 30-35 మధ్యలో ఉండొచ్చు. ఓకే. అతనేమన్నా డ్రంక్ అండ్ టెస్ట్‌లు చేసిర్రా? అది మేము విసర పంపిస్తాం యాక్చువల్గా. ప్రతి పోస్ట్ మార్టంకి ఇట్లా మనం ఏమైనా సస్పెక్టెడ్ ఉన్నప్పుడు వాళ్ళకి సంబంధించిన అంటే అబ్డామినల్ ఏరియాలో ఏమైనా ఫ్లూయిడ్ ఉంటుంది కదా, దాన్ని బట్టి ఆల్కహాల్ ఏదైనా తీసుకున్నారా లేదా, ఇంకేదైనా డ్రగ్ అడిక్ట్ ఉన్నాడా లేదా అనేది చూస్తేనే తెలుస్తుంది. రిపోర్ట్ తీసుకున్నారు సార్ ఇప్పుడు శాంపుల్ అయినా? శాంపుల్ తీసుకుంటున్నారు. ఇప్పుడు పోస్ట్ మార్టము ఫోరెన్సిక్ డాక్టర్స్ ఉస్మానియా నుంచి, గాంధీ నుంచి కూడా వచ్చారు. ఈ టిప్ డ్రైవర్స్ మొత్తం వాళ్ళకి అప్పచెప్పడం జరిగింది. ఫోరెన్సిక్ అవును. క్లీనర్ ఎవరైనా ఉన్నారా అందులో బాడీలో? శతఘాతులకు సంబంధించి ఏ విధంగా సార్ ట్రీట్మెంట్ వాళ్ళకి ఎలా అందిస్తున్నారు? ఎంతమంది ఇప్పుడు ఇక్కడ మీ దగ్గర ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు? దాదాపు ఒక 35 మంది దాకా పొద్దున పూట ఎర్లీ మార్నింగే ఆల్మోస్ట్ 7:45, 9:45 మధ్యలో వచ్చింది వాళ్ళందరూ. చాలామందికి మేజర్ ఇంజరీస్ లేవు కానీ ఒక ముగ్గురు నలుగురికి కొంచెం ఫేషియల్ ఇంజరీస్, ఒకరిద్దరికి హెడ్ ఇంజరీ, మిగతా వాళ్ళకి హ్యాండ్ ఫ్రాక్చర్స్, లెగ్ ఫ్రాక్చర్స్, కొంచెం హిప్ ఇంజరీస్, జనరలైజ్డ్ అబ్రేషన్స్, కంట్యూజన్స్, కట్ ఇంజరీస్ మినిమం లాగా ఉన్నారు. బట్ మన దగ్గరికి బ్రాడ్ డెడ్ కాకుండా మిగతా వాళ్ళందరూ కూడా దాదాపు స్టేబుల్ కండిషన్లోనే వచ్చారు. ఎవరికి కూడా లైఫ్ ఎండేంజర్ ఉన్నట్టుగా అనిపించలేదు. సార్ అంటే ఇక్కడ ఎవరికైనా సిపిఆర్ చేయడం జరిగిందా? అవును సిపిఆర్ ఒక 3 మెంబర్స్కి ట్రై చేసినాం. బట్ వాళ్ళు అప్పటికే లాస్ట్ బ్రెత్ కూడా లేదు. బట్ వీ ట్రైడ్ ఏమన్నా బయటికి వస్తారా అన్నట్టుగా మనం ట్రై చేసినాం. మన దగ్గరకు వచ్చి ఎంతమందిని ఇక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసం ఏమన్నా హైదరాబాద్ కానీ ప్రైవేట్ ఆసుపత్రి కానీ ఏమన్నా తరలించారా? నియర్ బై ఉన్నటువంటి పట్నం మహేందర్ రెడ్డికి దాదాపు ఒక 14 మందిని పంపించడం జరిగింది. కొంతమంది మరీ స్టేబుల్ ఉన్న వాళ్ళు వాళ్ళంతకు వాళ్ళే వాలంటరీగా మేము వేరే చోటికి చూపించుకుంటే చాలా ఓవర్ క్రౌడెడ్, 35-40 మెంబర్స్, వాళ్ళ అటెండర్స్ అందరు కలిపి మోర్ దెన్ 100 మెంబర్స్ దాకా హాస్పిటల్ ఆ టైంలో ఉండడం జరిగింది. మినిమం ఇంజరీస్ ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళంతకు వాళ్ళు వాలంటీర్కి వెళ్ళిపోయింది. కొంచెం మేజర్ ఇంజరీస్ ఉన్న వాళ్ళు ఫర్ ఇన్వెస్టిగేషన్స్ కోసం అండ్ ఫర్దర్ ట్రీట్మెంట్ కోసం, మంచి ట్రీట్మెంట్ కోసం నియర్ బై బెస్ట్ హాస్పిటల్ అన్నట్టుగా పద్మ మహేందర్ రెడ్డికి అండ్ కొంతమంది ఉస్మానియా, కొంతమందికి నీమ్స్కి కూడా పంపించడం జరిగింది. అంటే ఇక్కడ ఎంతమంది, అంటే ఇప్పుడు ఏదైనా దెబ్బలు తగిలిన వాళ్ళు కానీ ఇప్పుడు ఎంతమంది ఇక్కడ ఎవరైనా ఉన్నారా ఏంటి? ఇప్పుడు ఆల్రెడీ ఆల్మోస్ట్ అందరు మెంబర్స్ని షిఫ్ట్ చేసామండి. ఇది కమ్యూనిటీ హెల్త్ సెంటర్. అంటే లైక్ సిటీ స్కాన్ కానీ, ఎంఆర్ఐ కానీ, హెడ్ ఇంజరీస్ ఏమైనా ఉన్నా, చెస్ట్ ఇంజరీస్ ఏమైనా ఉన్నా మనం ప్రాపర్ టైంలో ఐడెంటిఫై చేయకపోతే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అన్నట్టుగా ఫర్ ఇన్వెస్టిగేషన్ పర్పస్ కింద పంపించడం జరిగింది. సార్ ఇప్పుడు ఏదైతే సిపిఆర్ చేస్తారో మీరు, వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు బాగానే ఉందా లేదంటే సీరియస్గా ఉందా? వాళ్ళు సీరియస్గా ఉండి డెత్ అయ్యారు. డెత్ ఇక్కడ షిఫ్ట్ అయిపోయారు. వాళ్ళది కూడా పోస్ట్ మార్టం. అవును, చనిపోయారు. ఎవరు ఏజ్కి సంబంధించిన వాళ్ళు? అందరు 35 to 40 మెంబర్స్లో ఉన్నారు. అంటే ఇప్పుడు ఎవరైతే ఎక్కువ చనిపోయారో వాళ్ళు ఏజ్కి సంబంధించిన వాళ్ళు ఉంటారు ఇక్కడ? ఇలా పర్టికులర్ ఏజ్ అని లేదు. 60 years వాళ్ళు కూడా ఉన్నారు, 45 years అండ్ 1 year బేబీ కూడా ఉన్నారు, అండ్ మంత్స్ బేబీ కూడా ఉన్నారు. సో అందుకు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ అందరూ ఉన్నారు. కాలేజ్ స్టూడెంట్స్ ఉన్నట్లు కూడా తెలుస్తా ఉంది. వాళ్ళ కాలేజ్ స్టూడెంట్స్ ఎవరినన్నా గుర్తించడం జరిగింది? అంటే అది ఫుల్ బ్లడ్ అలా ఉంటారు కాబట్టి జస్ట్ ఏజ్ ఒకటి ఐడెంటిఫై చేసి అందరికీ హెడ్ ఇంజురీస్, మ్యాక్సిమంగా క్రూషియల్ ఇంజురీస్ ఉండడం వల్లే వాళ్ళవి ఇమీడియట్గా మేము ఐడెంటిఫై చేసి పోస్ట్ మార్టం చేసేసి వాళ్ళ రెస్పెక్టివ్ ఫ్యామిలీస్కి ఇచ్చేసాము. మేడం ఒక డౌట్ ఇక్కడ ఏంటంటే, ఏదైతే ట్రిప్పర్ ఉందో ఆ లారీలో కంకర మొత్తం ఇక్కడ దాకా చేరిపింది, అది ఏదైనా బాడీకి అతుక్కొని రాకుండా ఇట్లాంటి పరిస్థితులు ఏంటంటే సఫోకేటింగ్ అయిపోయి మ్యాక్సిమం చాలా మెంబర్స్ ఫ్రాక్చర్స్, హెడ్ ఇంజరీస్తో పాటు కూడా కొందరు ఏంటి అంటే వాళ్ళకి ఫ్రాక్చర్స్ అవ్వలేదు, కానీ ఏంటంటే సఫోకేషన్తో ఇవన్నీ కంకరాలన్నీ పడిపోయి ఊపిరాడగా చనిపోయిన వాళ్ళు ఒక 3-4 ఉన్నారు. అత్యంత ఏజ్ అయిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు ఇందులో? కాదు, మిడిల్ ఏజ్ వాళ్ళే ఉన్నారు. మిడిల్ ఏజ్ వాళ్ళే ఉన్నారు. గవర్నమెంట్ నుంచి మీకు సూచనలు ఏదైనా అందిందా గట్టిగా? అవును, టీం అందరు వచ్చేసారు. గాంధీ నుండి అండ్ ఉస్మానియా నుండి అందరు వచ్చేసారు. ఎమర్జెన్సీ టీం కూడా వచ్చేసారు. సో ఇట్ వాజ్ లైక్ హెల్ప్ఫుల్. గవర్నమెంట్ నుంచి సీఎం రేవంత్ రెడ్డి గారు మీకు ఏమైనా సూచనలు ఇవ్వడం జరిగిందా? అంటే మేము జస్ట్ ఇక్కడ డాక్టర్స్ కాబట్టి హయ్యర్ అథారిటీస్కి వచ్చి ఉంటుంది. ఓకే, మేమేంటంటే ఇంకా తొందరగా ఇక్కడ పోస్ట్ మార్టమ్స్ అవన్నీ చేసి నేను శ్రీనివాస్ సార్ ఇప్పుడే బయటికి వచ్చాము. అంటే ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి మేడం? మీరు చూస్తూ ఉంటారు, పోస్ట్ మార్టం చేస్తూ ఉంటారు బాడీస్కి, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాయి? అందరు మ్యాక్సిమం వాళ్ళకి హెడ్ ఇంజురీస్ ఉన్నాయి. హెడ్ ఇంజురీస్, రిప్ ఫ్రాక్చర్స్, బాడీ ఫ్రాక్చర్స్ అలాంటివి ఉన్నాయి. రైట్ సైడ్స్ ఉన్నాయి. రైట్ సైడ్ మ్యాక్సిమం వాళ్ళందరికీ నేను చేసిన వాటిలో అందరికీ రైట్ సైడ్ ఇంజురీస్ ఎక్కువగా ఉన్నాయి. ఐ థింక్ మోస్ట్లీ వాళ్ళు ఆ వైపు కూర్చొని ఉంటారు. సో అలా తగలడం వల్ల ఇంజురీస్ అందరికీ హెడ్ ఇంజురీస్, క్రష్ ఇంజురీస్ అలాంటివి ఉన్నాయి. ఒక 10 years పాపకైతే అబ్డామినల్ ఇంజురీ అయ్యి అందరు పేగులన్నీ కూడా బయటికి వచ్చేసాయి అలాంటివి. సో అలాంటివి కంబీలు కానీ ఏదైనా గుచ్చుకోవడం వల్ల అంటారా? అంతే, కట్ అయిపోతాయి కదా, లాసరేషన్స్ అవన్నీ ఉంటాయి కదా, కట్ ఇంజురీస్. ఒకరికైతే చెయ్యి అంతా సపరేట్ అయిపోయి ఉన్నాయి. సో కొంచెం చాలా కష్టంగా ఉంది, అవి చూడలేరు అంతా. ఓకే.
ఇప్పటికైతే మొత్తానికి క్షతగాత్రలు పోస్ట్ మార్టమ్స్ అయిపోయాయి, అందరు బాడీస్ కూడా వాళ్ళ ఫ్యామిలీస్కి ఇచ్చేస్తున్నాం మేము. అండ్ నెక్స్ట్ ఇంకా ఫర్దర్గా అఫీషియల్ గా ఎన్ని బాడీస్ అయితే మేము 16 చేసాము. ఒక 3 బాడీస్ మాత్రం మేము ఉస్మానియాకి పంపిస్తున్నాము, సో దట్ వాళ్ళు ఆల్కహాల్ ఏమైనా తీసుకున్నారా, ఎందుకంటే అబ్డామినల్ ఫ్లూయిడ్ ఏమైనా తీసి టెస్టింగ్ కోసం అనేసి. అంటే 3 బాడీసే ఎందుకు అంటే వాళ్ళు ఏంటి వాళ్ళు డ్రైవర్స్ కదా, 2 డ్రైవర్ 1 కండక్టర్ అనేసి అలా పంపిస్తున్నాము. ఓకే